ఫస్ట్ రౌండ్. అక్కడ నువ్వు, ఇక్కడ నేను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ గేమ్ గమ్మత్ ఏంటంటే మిమ్మల్ని విడదీస్తాం. విడదీసేది గమ్మత్ ఏంది స్వామి? అదే గమ్మత్తు. విడదీసిన అవతల వాళ్ళు మీకోసం ఆడతారు. అది ఎలానో చెప్తా, మీ ఇష్టం. ఎవరు అవుతారు? ముగ్గురు అమ్మాయిలు షిఫ్ట్ అవుతారా, ముగ్గురు అబ్బాయిలా? జాగ్రత్త వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. టీంలో ఇద్దరు ఉన్నారు ఇప్పుడు. అంటే ఒకరు టీంలో ఒరిజినల్, ఒకరు నకిలీ. అంతేగా? ఇప్పుడు ఈ గేమ్ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్. ఒరిజినల్ ఏమో వచ్చి అక్కడ నిల్చుంటారు, డూప్లికేట్ వచ్చి నా పక్కన నిల్చుంటారు. 3 క్వశ్చన్లు అడుగుతాం. ఒరిజినల్ ఆన్సర్ చేస్తుంది. ఆ ఆన్సర్ రైట్ ఓ రాంగ్ డూప్లికేట్ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒరిజినలా డూప్లికేటా? ఇక్కడ డూప్లికేట్ కదా సార్. నువ్వు డూప్లికేట్, ఒరిజినల్. ఈవిడ్ని క్వశ్చన్ అడిగిన, హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని. ఈవిడ ఒక ఆన్సర్ చెప్పింది, సచిన్ టెండూల్కర్ అని. రైటా రాంగా? రాంగ్. రాంగ్. అప్పుడు నీకు వస్తాయి మార్కులు. నువ్వు ఏ టీము? ఆ టీం మార్కులు వెళ్తాయి. ఓకేనా? నీకు ఆన్సర్ తెలియాల్సిన అవసరం లేదు, నువ్వు డూప్లికేట్ అయితే. అలా మార్కులు డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటాయి. ఓకే, ఇంకా మళ్ళీ నేను చెప్పాలా? ఇక్కడ నుంచి ఒక 2 ఇలా ఎంటకలు ఊడి అనుకో, అవి ఎన్ని అని అడుగుతారు. ఇది ఏడుకు వెళ్ళిపోతుంది కానీ రౌండ్ లోకి వెళ్ళిపోదాం, మీకు అర్థం అయిపోతుంది. లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్ విత్ టీమ్ ఏ. క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారు. ఆ ఆన్సర్ రైట్ ఓ రాంగ్ చెప్పాల్సింది. ఆన్సర్ ఏంటో చెప్పాల్సిన అవసరం నీకు లేదు. టైం లిమిట్ 10 seconds. ఆల్రైట్, వెరీ ఈజీ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, మడత కాజా ని ఏ పిండితో తయారు చేస్తాం? గోధుమ పిండి. గోధుమ పిండి. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్ కాబట్టి టీమ్ సి కి 25 points. మైదా. ఏమండి మడత కాజాని ఏ పిండితో? నాకు వంటే రాదు, ఇంకా ఏ కాజా ఏం తెలుసు. సీని గారు రేపు వాడు వచ్చినాడు మడత కాజా అవుతాడు. అంటే ఈయన కాదా? మడత కాజా ఏ పిండితోని? మైదా పిండి. మైదా పిండి రైట్ ఆన్సర్. రామాయణంలో హనుమంతుడు ఏ మొక్క కోసం కొండను ఎత్తుకొచ్చాడు? రామాయణం వచ్చినప్పుడు నేను పుట్టాను. రామాయణం తెలుసుకోవాలండి. తులసి మొక్క. రైట్, తులసి మొక్క. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఇస్ రైట్. టీమ్ సి 25. తులసి మొక్క కోసం అయితే మా ఇంటికి వచ్చి వెళ్ళేవాడు హనుమంతుడా? ఈవిడైతే ఆ కాలంలో వానర సేన. సంజీవిని ఇస్ రైట్ ఆన్సర్. సంజీవిని మొక్క. జిలేబీ క్యారెక్టర్ ని బ్రహ్మానందం గారు ఏ సినిమాలో చేశారు? ఈజీ, ఇది ఈజీ. జిలేబీ. జిలేబీ. నువ్వు రైట్ ఆన్సర్ చెప్తే నీకు పాయింట్లు వచ్చేస్తాయి. చెప్తే జిలేబీ. జిలేబీ. అసలు ఎక్స్ప్రెషన్ టైమ్ అప్. ఇద్దరికి పాయింట్ రావు. జిలేబీ అనే ఆన్సర్ మా స్టూడెంట్స్ దగ్గర నుంచి వస్తేమో మైక్ ఉందా? నాయక్ ఇస్ రైట్ ఆన్సర్. సో ఈ దెబ్బకి టీమే 0. సీను భయ్య బాధపడుతున్నాడు. అది ఆ నమ్మకం చాలు. అండ్ కంగ్రాచులేషన్స్ భయ్య, టీమ్ సి గెట్స్ 50 points. ఫస్ట్ రౌండ్ లో టీమే ఆడేశారు. ఇప్పుడు సెకండ్ భయ్య వచ్చేయండి. రెడీ, అడగమ్మా. ఓకే, నేను అడుగుతా. బీటెక్ ఫుల్ ఫామ్ ఏంటి? బయోటెక్నాలజీనా? సూపర్. బయోటెక్నాలజీ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. రైట్ ఆన్సర్. టీమే 25 points. రైట్ ఏంటో చెప్పండి. చెప్పాలి సార్. బీటెక్ రైట్ ఫుల్ ఫామ్ ఏంది? బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. సూపర్, రైట్ ఆన్సర్. కానీ ఇన్ని ఎపిసోడ్లు అయినాయి. ముసలి తాత అంటే ఎవరన్నా పాట వేస్తే అయ్యి వద్దండి, అరే ఏ పాట. ఈయనైతే ముసలి తాత అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు భయ్యా. వాళ్ళ ఆనందం కోసం. వాళ్ళ ఆనందం కోసం. అది పక్కోడు ఆనందం కోసం బతికెట్టోడే వీరుడు. సార్ మీ ఆవిడ ఫీల్ అవుతుంది సార్. ఆడ ఏం కాదు సార్, ఎక్కువగా ఎక్కడ చచ్చిపోతాడన్న భయం. ముసలి గుండె కదా, ఎప్పుడన్నా ఆగచ్చు. నీకు ఆత్రం ఎక్కువరా, వాడికి మాత్రలు కూడా ఎక్కువే. సూపర్. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. యా, అపరిచితుడు సినిమాలో
విక్రమ్ క్యారెక్టర్ కి ఉన్న డిసీజ్ ఏంటి? ఈ మధ్య చాలా మందికి ఉంటుంది ఆ డిసీజ్. త్వరగా టైం అరౌండ్. అతనికి ఉన్న డిసీజ్ పేరు. అపరిచితులు వస్తుంటారు లోపలికి. అదే దాని డిసీజ్, ఒక రోగం ఉంది. మల్టీ స్పెషాలిటీ డిసార్డర్ అంట. రైట్ ఆర్ రాంగ్? మల్టీ స్పెషాలిటీ. రాంగ్ ఆన్సర్. టీమే 25 పాయింట్స్. ఇప్పుడు నువ్వు చెప్పయ్యా. క్లారిటీ ఇవ్వండి. నువ్వు చెప్పయ్యా, క్లారిటీ ఇవ్వండి. అదే మనతో సంబంధం లేదు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే నాలెడ్జ్ అంతే. మల్టీ పర్సనాలిటీ డిజార్డర్. రైట్ ఆన్సర్. మల్టీ పర్సనాలిటీ డిసార్డర్. చూడ్డానికి తాతనే గానీ అబ్బో భలే ఉంది. జ్ఞాపక శక్తి మాకున్నది కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఇది సింపుల్ క్వశ్చన్. చార్మినార్ ని కట్టింది ఎవరు? సింపుల్. నేను కట్టలేదుగా. కట్టింది ఎవరో చెప్పండి. తాజ్ మహల్ కట్టింది షాజహాన్. చార్మినార్ కట్టింది వాళ్ళ తమ్ముడు. కూలీలు. అయిపోయింది. నేను చెప్పిన దానిలోనే మీకు క్లూ ఉంది. అయిపోయింది. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 25 పాయింట్లు. కులీ కుతుబ్ షా. రైట్ ఆన్సర్. టీమే 25 పాయింట్స్ మోర్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆటకి మీ పాయింట్లు అయితే ఏం రాలేదు బీకి. అరే గెలిచింది మా అన్నయ్య కదా. అదే చెల్లెలంటే. అన్నా చెల్లెలు అనుబంధం. ఇప్పుడు మీ ఆయన వచ్చి మీకెన్ని పాయింట్లు గెలిపిస్తాడో చూద్దాం. మా ఆయన గెలిపిస్తున్నా, వెనక ఆయన ఉంటారు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో టీమ్ బి కూడా ఆడేసింది. అండ్ ఇప్పుడు స్కోర్ టీమ్ బి ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు. మా భయ్య వచ్చి ఓపెన్ చేస్తాడు. సో టీమ్ సి వచ్చేయండి. ఆల్రైట్. సో టీమ్ సి, ఆల్ ది బెస్ట్. మూషికం అంటే ఏమిటి? రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. టీమ్ బి 25 పాయింట్స్. సున్నా ని కనిపెట్టింది ఎవరు? నేను గుర్తురాడలేదు. మీ బాబాయ్ పేరు? తెలిసింది మర్చిపోతే గుర్తు రావట్లేదు అన్నారు కానీ తెలియని దాన్ని భయ్య చెప్తాడు. భయ్య. ఆర్యభట్ట సార్. ఆర్యభట్ట. టీమ్ బి. సూపర్. ఆర్యభట్ట ఈజ్ ఆర్ ఇండియన్. థర్డ్ క్వశ్చన్. సూపర్ హీరోస్ లో థార్ వెపన్ ఏంటి? థార్ వెపన్ ఏంటి? తెలుగులో ఏమంటారు? సుత్తి అంట. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. టీమ్ బి 25 పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ టీమ్ ఏ 75, టీమ్ బి 75, టీమ్ సి 25 మార్కులు తక్కువ ఉన్నాయి 50.